నమస్తే అండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 17 వరకు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన కలిగినటువంటివి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఏమండి, సరిగ్గా ఇట్లాంటి విషయాలు భగవద్గీత 7వ అధ్యాయం 21 నుంచి 23 శ్లోకాలలో చూడవచ్చును. అయితే ఎందుకు క్రీస్తు ఈ మాదిరిగా తెలియచెప్తున్నాడు? ఇది స్వార్థము కాదా? అద్భుతమైనటువంటి లోకమును మనకిచ్చి మళ్ళీ లోకమును ప్రేమించకండి, నన్ను మాత్రమే ప్రేమించండి అని చెప్తున్నాడు. ఈయన ఎక్కడి గురువు నాయనా, ఈయన ఎక్కడి దేవుడు నాయనా అని ఎద్దేవా చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు సుమా. వాక్యమందు ఉండని వారు, సత్యమును గ్రహించినటువంటి వారు ఈ మాదిరిగా మాట్లాడతారు. అయితే సింపుల్గా దీనికి ఒక వివరణ ఏంటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఈ మాదిరిగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని వాక్యం సెలవిస్తుంది. అంటే మనము లోకమును ప్రేమించకూడదు, కానీ లోకమును ప్రేమించినటువంటి దేవుడు తన అద్వితీయ కుమారుడిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ అద్వితీయ కుమారుని యందు లోకమున్నది. కాబట్టి ఆ కుమారుడిని నీవు ప్రేమించగలిగితే నీవు 100% లోకమును ప్రేమించినట్టే సుమా. ఆ ప్రేమలో మోహం ఉండదు నాయనా. ఆ ప్రేమ దేవుడి ప్రేమయే అయి ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంటుంది. అట్టి ప్రేమతో లోకమును ప్రేమించండి. ఏం నాయనా, అద్వితీయ కుమారుడిని పట్టుకోక, అద్వితీయ కుమారుడిని ఎరుగక లోకమును నీవు ప్రేమించలేవు. ఒకవేళ ప్రేమిస్తున్నావు అంటే అది భ్రమలో ఉన్నట్టే లెక్క. ఆ ప్రేమ నిన్ను నిత్య నాశనానికి కొనిపోతుంది. కనుక లోకమునే ప్రేమించినటువంటి దేవుడిని, ఆయన అనుగ్రహించినటువంటి అద్వితీయ కుమారుడిని విశ్వసించిన వారమైనప్పుడు అప్పుడు మనము లోకమును ప్రేమించగలము. ప్రతి వాడిలో ప్రభువును చూడగలము, శత్రువును సైతం ప్రేమించగలము. కనుక సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను ఆలకించగలరు. థ్యాంక్ యూ. నమస్తే.